జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ రోజు మండలిలో అనేక అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. మరి మేము అడిగినటువంటి ఒక ప్రశ్నలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ లో ఈ గత సంవత్సరంలో అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2819 కోట్లు వచ్చినాయని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ సాక్షిగా ప్రకటించడం జరిగింది. మేము బీజేపీ వాళ్ళం బాగా అనుబంధంతో ఉన్నాం కాబట్టి మరి అడిగిన వెంటనే మాకు వాళ్ళు నిధులు వరదలాగా ఇస్తున్నారని చెప్పిన క్రమంలో వారి యొక్క సంఖ్యను చెప్పడం జరిగింది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి తొలగిపోయేటటువంటి సమయానికి అఫీషియల్ గా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం 50 మంది గ్రామ సర్పంచులకు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు 1200 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎలక్షన్ ముందు ప్రకటించడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన విషయం వాళ్ళే అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని పేపర్లలో చెప్పడం జరిగింది. మరి ఈ చిన్న సర్పంచులు ఎవరైతే 10 లక్షల లోపల పనిచేసిన వాళ్ళు ఉన్నారో, 20 లక్షల లోపల పనిచేసిన వాళ్ళు ఉన్నారో, 40 లక్షల లోపల పనిచేసినటువంటి వారు ఉన్నారో వారు సంవత్సర కాలం నుంచి అష్ట కష్టాలు పడుతున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం గమనిస్తలేదు. ఇది చాలా దారుణం. పదే గ్రామ సర్పంచులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా నిలదీస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణం. మరి వాళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 2819 కోట్లు వచ్చినాయని వారు అధికారికంగా సభలో ఇవాళ చెప్పడం జరిగింది. ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వెళ్లాల్సింది గ్రామాల్లోకి, అందులో మీరు వేసింది ఎంత? కేవలం 500 కోట్ల రూపాయలు మీరు వేసింది. 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఇంతవరకు కూడా ఇవ్వకుండా సర్పంచులు మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీరు ఇవాళ తమాషా చేస్తూ చూస్తూ ఉన్నారు. మాట్లాడితే ఆ పెండింగ్ బిల్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అంటే కొనసాగుతూ ఉంటది, ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్నది కాదు. ఎందుకు కేసీఆర్ గారి మీద కక్షతోని ఇవాళ సర్పంచులు సతాయిస్తా ఉన్నారో ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలి. తక్షణమే 10 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి బిల్లులు 1000 కోట్లు కూడా లేవు. ఆ 1000 కోట్ల రూపాయలన్నా ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా మీకు డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు, గ్రామాల్లోకి వెళ్లాల్సినటువంటి నిధులు మీరు మళ్ళిచ్చినట్టుగా, నిధులు దారి మళ్ళిచ్చినట్టుగా సభ సాక్షిగా మీరు ఒప్పుకున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లె ప్రగతి పేరుతోని చెట్లు కావచ్చు, చెరువులు కావచ్చు, చేపలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, పల్లెలు ఆదర్శంగా నిలిచినాయి. అనేకమైనటువంటి అవార్డులు కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అందుకున్నటువంటి ఆదర్శ సర్పంచులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ ఆదర్శ సర్పంచులంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది, కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వానికి తగదు. గ్రామీణ వ్యవస్థను దెబ్బతీయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ మీకు బాజాబ్తా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు తక్షణమే మీరు రిలీజ్ చేయాలి, సర్పంచులకు పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.